ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మన ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు ఘనతయు మహిమయు ప్రభావములు కలుగునుగాక. నా ప్రియమైన శ్రోతులకు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యం, గతాన్ని విడిచిపెట్టి దేవుడు మన జీవితాల్లో చేయుచున్న కొత్త కార్యములను ఎలా గుర్తించాలో ఈ సందేశం ద్వారా తెలుసుకుందాం. ఈ మాటలు మీ హృదయాన్ని ప్రోత్సహించునుగాక. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18 మరియు 19 వచనాల్లో, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నా ప్రియమైన శ్రోతులారా, మన జీవితంలో చాలాసార్లు గతం మనలను బంధిస్తుంది. గతంలో అపజయాలు, పాపాలు, బాధలు, నిరాశలు ఇవన్నీ మన మనసును భారంగా చేస్తాయి. నేను అలా చేయకపోయింటే బాగుండేది, అది జరగకపోయింటే నా జీవితం వేరేలా ఉండేది అని ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్ళలేకపోతాం. కానీ దేవుడేమంటున్నారు? గతాన్ని పట్టుకొని కూర్చోకు అని అంటున్నారు. ఎందుకంటే మన భవిష్యత్తు మన గతంపై కాదు, దేవుని వాక్యంపై ఆధారపడి ఉంది. ఈ వాక్యంలో దేవుడు ఒక అద్భుతమైన మాట చెబుతున్నారు. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను అని. మనకు తెలియకపోయినా, కనిపించకపోయినా దేవుడు మౌనంగా మన జీవితంలో కొత్త కార్యం సిద్ధపరుస్తున్నారు. ఎండిన అరణ్యంలోనూ మార్గం చేయగల దేవుడు, ఎడారిలోనూ నదులను ప్రవహింపచేయగల దేవుడు మన దేవుడై ఉన్నాడు. మనలో చాలామంది బయటకు నవ్వుతున్నా లోపల గతంతో పోరాడుతూ ఉంటాం. అవి జరిగి చాలా కాలం అయిపోయినా సరే మన మనసులో మాత్రం ఇంకా జీవిస్తూనే ఉంటాయి. ఈ యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18 వచనంలో ఉన్న ఈ వాక్య భాగము ఒక గద్దింపు కాదు ప్రియులారా, ఇది ఒక ఆహ్వానం. నీ గతాన్ని వదిలేయ్, నీ భవిష్యత్తుని నా చేతిలో ఉంచు అని దేవుడు నిన్ను పిలుస్తున్నారు. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణగా యోసేపును చూడవచ్చు. యోసేపు తన అన్నదమ్ముల చేత ద్వేషింపబడ్డాడు. వారే అతన్ని దాసునిగా అమ్మేశారు. అన్యాయముగా నిందించబడి చెరసాలకు వెళ్ళాడు. అతని జీవితంలో ఎందుకు అనే ప్రశ్న ఎన్నోసార్లు వచ్చిండొచ్చు, కానీ యెహోవా అతనికి తోడయుండెను. యోసేపు ఒకవేళ తన గతాన్ని పట్టుకొని ఉన్నింటే అతడు కోపంతో, కక్షతోనే జీవించి ఉండేవాడు. కానీ దేవుడు అతని జీవితంలో మౌనంగా కొత్త కార్యం సిద్ధం చేస్తూ ఉన్నారు. దాస్యము నుండి అధికారానికి, చెరసాలలో నుండి రాజగృహానికి దేవుడు అతన్ని తీసుకెళ్లారు. చివరికి యోసేపు తన అన్నదమ్ములతో చెప్పిన మాట గుర్తు చేసుకోండి. మీరు నాకు కీడు చేయనుద్దేశించితే గాని అది దేవుడు మేలుకే ఉద్దేశించెను. మనకు బాధగా కనిపించే గతమే దేవుని చేతుల్లో భవిష్యత్తుకు పునాది అవుతుంది. ప్రియులారా, మీరు అన్యాయాన్ని అనుభవిస్తున్నారా? మీ కథ ఇక్కడితో ముగిసిపోయింది అని అనిపిస్తుందా? గుర్తుంచుకోండి, ఈరోజు దేవుడు ఈ మాట మీతో అంటున్నారు, నేను నూతన కార్యం చేయుచున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. దేవుడు మిమ్మల్ని ఇలా అడుగుతున్నారు, నేను చేయుచున్న నూతన కార్యాన్ని నీవు గుర్తించగలవా? నా ప్రియమైన శ్రోతులారా, మీ జీవితాల్లో మీరు ఏ విషయాన్ని గురించైనా బాధపడుతున్నారా? మీ గతంలో జరిగిన బాధను తలంచుకుంటూ ఉన్నారా? లేక ఎవరి మీదైనా అసూయ, కోపం కలిగి ఉన్నారా? ఈ క్షణమే యోసేపు వలె మిమ్ములను ఆయన చేతికి అప్పగించేయండి. ఆయన మీ భవిష్యత్తును రూపొందిస్తారు. యోసేపును ఆశీర్వదించిన దేవుడు మిమ్ములను ఆశీర్వదించడానికి పిలుస్తున్నారు. మీరు ఒంటరిగా లేరు. మీ కన్నీళ్ళన్నీ దేవుడు నాట్యంగా మార్చబోతున్నారు. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ముందు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. విశ్వాసముతో ముందు అడుగు వేయండి. గతాన్ని దేవుని చేతుల్లో ఉంచి ఆయన చేయుచున్న నూతన కార్యాన్ని విశ్వాసముతో ఎదురు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్
94-805-850-39 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 94-805-850-39. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.